సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి వేమ శేషు కోరారు. ఇటీవల కడపలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో చీమకుర్తికి చెందిన శేషు జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. డిఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2003లో ఉద్యోగంలో చేరిన వారికి పాత పింఛన్ విధానంలోకి తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీయూ ఏపీ రాష్ట్ర 79వ కౌన్సిల్ సమావేశము కడప జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక భాగంగా ప్రకాశం జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా వేమ శేషు అని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రకాశం జిల్లాలోని ఎస్టీయూ ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలని ఒక జీవన్ తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు. వీరందరినీ టెట్ని మినహాయించాలి అని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. గతంలో ఉన్న పెండింగ్ డిఏలను కూడా ఎమ్మటే ప్రకటించాలి. అదేవిధంగా పిఆర్సీకు కమిటీ వేసి ఉపాధ్యాయులకి పిఆర్సీని వెంటనే అమలుపరచాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. 2003 డిఎస్సి ద్వారా ఎలక్ట్ కాబడి వారందరూ ఈరోజు సిపిఎస్ విభాగంలో కొనసాగుతున్నారు. వారందరినీ తక్షణం ఓపీఎస్ విధానంలోకి తీసుకురావాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను.